రైతులందరికీ నమస్కారం. పాడి పశువులకు గాని, జీవాలకు ఎక్కువగా ఈ రైతులు ఈ ప్రోటీన్ సి అనే ఒక లిక్విడ్‌ని త్రాగిస్తుంటారు. అసలు దీనిలో ఏముంది? ఇది ఎంత మోతాదులో వాడాలి? ఇది వాడినట్లయితే జీవాలకు గాని, పశువులకు ఏ విధంగా ఉపయోగపడే అవకాశం ఉందని ఈ వీడియోలో క్లియర్‌గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియో చివరి వరకు చూసినట్లయితే మీకు మంచి ఇన్ఫర్మేషన్ లభిస్తుంది. ఈ మందులో అరళ్ళ పొట్టల్లో కరగని ప్రోటీన్స్, అలాగే ప్రొపైలిన్ గ్లైకాల్, అలాగే కాల్షియం మరియు ఫాస్ఫరస్ ఉండడం జరిగింది. ఈ ప్రోటీన్ అనేది శరీరానికి నిర్మాణానికి చాలా అవసరం. అలాగే దీనిలో అమైనో ఆమ్లాలుగా లైసిన్, మిథియోనిన్, వాలిన్ లాంటివి దీనిలో పొందుపరచడం జరిగింది. ఇవి ఎక్కువగా పాడి పశువులు గాని, జీవాలలో పాలోత్పత్తి పెంచడానికి చాలా ఉపయోగపడతాయి. అలాగే కండరాల బలాన్ని పెంచుతాయి. మరియు వాటి శక్తికి అంటే వారి శరీరానికి కావాల్సిన తక్షణమైన శక్తిని ఇది అందించే విధంగా ఈ ప్రోటీన్స్ అయితే ఉండడం జరిగింది. ఇది వాడినప్పుడు పశువులు గాని, జీవాలు గాని తిన్న మేతని ఎక్కువ మొత్తంలో డైజెషన్ చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే ఎనర్జీ మెటబాలిజం కూడా ఇది పనిచేసే అవకాశం ఉంటుంది. అలాగే పాడి పశువులకు గాని, జీవాలకు ఇది ఆకలి పెంచి ఎక్కువ మొత్తంలో తినే విధంగా చేస్తుంది. అలాగే ఏదైనా వ్యాధి బారిన పడిన తర్వాత రికవరీ అవ్వడానికి ఇదైతే చాలా ఎక్కువగా పనిచేసే అవకాశం ఉంటుంది. సో, ఈ ప్రోటీన్ సీను అనేది ఎక్కువగా అయితే సపోర్టివ్ థెరపీగా ఎక్కువగా వాడినట్లయితే మంచి రిజల్ట్స్ ఉండే అవకాశం ఉంటుంది. అలాగే శరీర నిర్మాణానికి కావాల్సిన శక్తిని కూడా చేకూరుస్తుంది కాబట్టి ఎక్కువ మొత్తంలో బాడీ వెయిట్ గ్రోత్ వచ్చే అవకాశం ఉంటుంది జీవాలలో అయితే. ఇది ఎంత మోతాదులో వాడాలని చూసినట్లయితే పాడి పశువులకు గానీ, గేదెలు, ఆవులకు 30-50 పాయింట్ల చొప్పున మనం త్రాగించుకోవచ్చు. అలాగే గొర్రెలు మరియు మేకలకు 10-20 పాయింట్ల వరకు త్రాగించినట్లయితే మంచి రిజల్ట్ ఉండే అవకాశం ఉంటుంది. సో, అల్టిమేట్‌గా ఈ ప్రోటీన్ సి అనేది ఒక ఎనర్జీ సప్లిమెంట్‌గా, అలాగే శరీరానికి కావాల్సిన శక్తినిచ్చే విధంగా, మరియు వాటి యొక్క గ్రోత్ పెరగడానికి ఉపయోగపడే విధంగా ఉంటుంది కాబట్టి, రైతులు ఇది వాడినట్లయితే కొంచెం మంచి రిజల్ట్ పొందే అవకాశం ఉంటుంది. సో, మీరెప్పుడైనా ఈ టానిక్ గనక వాడినట్లయితే మీ రిజల్ట్స్ ఏ విధంగా ఉన్నాయని కామెంట్ చేయండి. అలాగే మీకేమైనా డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నేను వాటికి రిప్లై ఇస్తాను. ఇంకో మంచి వీడియోతో మీ ముందుంటాను. అప్పటి వరకు సెలవు.